వెల్కమ్ టు హిందూ నైన్ న్యూస్. నిన్న ఉమ్మడి నిజామాబాద్ బీఆర్ఎస్ సమీక్ష సమావేశంలో కేటీఆర్ శ్వేతపత్రాలు కాదు, అప్పుల పేరిట కాంగ్రెస్ నాటకాలాడుతుంది, వాగ్దానాలు నెరవేర్చండి అని చెప్పి ఒక ప్రకటన అయితే చేసి ఉన్నారు. శ్వేతపత్రాలు కాదు, అప్పుల పేరిట కాంగ్రెస్ నాటకాలు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో కేటీఆర్ కేవలం ఎన్నికల కోసం అడ్డగోలు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు శ్వేతపత్రాలు, అప్పుల పేరుతో నాటకాలు ఆడుతుందని భారసని కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ వృత్తికి కాంగ్రెస్ హామీ ఇవ్వలేదంటూ అబద్ధాలు చెప్పారని గుర్తు చేశారు. ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం 6 గ్యారెంటీల పేరుతో తప్పించుకోవడానికి చూస్తే ఊరుకునేది లేదన్నారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తామని స్పష్టం చేశారు. గతంలో భారస ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వరుసల్లో నిలబెట్టకుండానే సంక్షేమ పథకాలను ప్రజల ఇంటి ముందుకు తీసుకెళ్లిందని, ఈరోజు ప్రతి ప్రభుత్వ పథకానికి ప్రజలందరినీ వరుసల్లో నిలబెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. నిన్న నిజామాబాద్లో కేటీఆర్ ఈ విధంగా ప్రభుత్వంపై విమర్శల బాణం ఎక్కుపెట్టినట్లుగా తెలుస్తుంది. హామీలు నెరవేర్చాలి, కంపల్సరీ. హామీలు నెరవేర్చకుండా తప్పుకుంటామంటే ప్రధాన ప్రతిపక్షంగా మేము బలంగా కొట్లాడతామని చెప్పేసి కేటీఆర్ చెప్పడం జరిగింది.